హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో గౌతమ్ మీద కావాలనే బిగ్ బాంబ్ అనేది ఫిక్స్ చేశారా? ఆ బిగ్ బాంబ్ అనేది ఏంటనేది యాక్చువల్గా రెండు లాటరల్ స్నేక్ ఆడినప్పుడు ఎవరికైతే ఎక్కువ పాముల దగ్గర ఉన్నారో అప్పుడు ఈక్వల్గా నిఖిల్ అండ్ గౌతమ్కి ఎక్కువ వచ్చాయి, రైట్? అలాంటప్పుడు బిగ్ బాంబ్ అనేది ఒకటి పెట్టారు. సో పెట్టినప్పుడు అక్కడే అనౌన్స్ చేయొచ్చు కదా, లేదు దీన్ని సండే అనౌన్స్ చేద్దామన్నారు. అంటే సండే ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు అనేది సాటర్డే షూటింగ్ అప్పుడు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. సో దాన్ని బట్టి యష్మి ఎలిమినేట్ అయిపోతే నిఖిల్ని ఖచ్చితంగా నామినేట్ చేయదు, గౌతమ్ నామినేషన్లోకి వస్తాడు. సో మేబీ గౌతమ్ నామినేషన్స్లోకి వస్తే సినారియో ఎలా ఉండబోతుంది, మళ్ళీ సేవ్ అయ్యాడు అనుకోండి, అప్పుడు టాప్ 3 కానీ టాప్ 2 కానీ ఎవరు డిసైడ్ అవుతారు అనేది ఒక రకంగా తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ నిఖిల్ నామినేషన్లో లేడు, మేబీ నబీల్ ఉన్నాడు అనుకుందాం. మేబీ నబీల్ నామినేషన్లో లేడు, నిఖిల్ ఉన్నాడు అనుకుందాం. సపోజ్ ఇంకా మనకి నామినేషన్ లిస్ట్ లేదు కాబట్టి నామినేషన్ ప్రోమో తెలుసు కదా, పాము ఉంటుంది, పాము అలా కలర్ కొడితే ఆ విషయం, వాట్ ఎవర్ విషయం, ఆ రెడ్ది అంతా కూడా ఫేస్ మీద పడుతుంది, కలర్, జస్ట్ లైక్ ఏ కలర్. సో ఈ నామినేషన్ అనేది జరుగుతుంది. ఈ నామినేషన్లో అయితే సో పృథ్వీకి అవినాష్కి గట్టిగా పడింది. సో అలాగే గౌతమ్కి ఇంకా గౌతమ్ని నామినేట్ చేశాడు, నబీల్ నామినేట్ చేశాడు. సో నబీల్ ఒక పాయింట్లో అంటే నాగార్జున ఇచ్చిన ఇన్పుట్స్ కానీ అవి కానీ గౌతమ్ నాగార్జునతో చేసిన ఆర్గ్యుమెంట్లోని పాయింట్స్ కానీ, సో నాగార్జున గారు గౌతమ్ వీకింగ్ క్లాస్ కానీ ఈ పాయింట్స్ అనేది పట్టుకున్నాడు. సో అక్కడ ఇద్దరి మధ్యలో అంటే ఒక రేంజ్లో వెళ్ళింది. సో నామినేషన్స్లో నేను మాత్రమే కాదు, చాలా ట్రిక్స్ నువ్వు కూడా ఫాలో అవుతావు ఇలా అనేది వెళ్ళిపోయింది. ఇక మనం సండే ఎపిసోడ్ రివ్యూలోకి వచ్చేద్దాం. నామినేషన్ లిస్ట్ ఏంటనేది నేను మీకు ఈ వీడియో తర్వాత లిస్ట్ అనేది పెడతా, మ్యాక్సిమం పెట్టే ప్రయత్నం చేస్తా. సో నెక్స్ట్ సండే ఎపిసోడ్ రివ్యూలోకి వస్తే మనం డైలాగ్ చెప్పు. ఇక్కడ రోహిణి ఆనెస్టీ వల్ల నిఖిల్ టీం అనేది గెలిచింది. సో మేబీ రోహిణి ఆనెస్టీగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా అక్కడ వేరే సినారియోస్ అన్నీ మారిపోయాయి. సో అది ఉంటుందా లేదా లాస్ట్ ఛాన్స్ ఇద్దాం అన్నప్పుడే, సో అందుకనే లాస్ట్ ఛాన్స్ అనేది ఇచ్చారనమాట. సో దాని తర్వాత కంప్లైంట్, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ రాసుకున్నారు. యాక్చువల్గా హౌస్ మేట్స్ కంప్లైంట్స్ రాసుకున్నప్పుడు సో ఎవరు ఏంటనేది గెస్ చేయాలి, బెలూన్ కొట్టాలి. ఈ టాస్క్ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ స్నేక్ అండ్ ల్యాడర్ టాస్క్ అయినా ఈ టాస్క్ అయినా కూడా ఇవన్నీ కూడా నామినేషన్కి లీడ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఎవరు ఏంటి అంటే నా గురించి నువ్వు ఇలా రాసావా, అక్కడ రివీల్ చేయాల్సిన అవసరం లేదు ఎవరు రాశారు అనేది, బట్ కానీ రాసిన వాళ్ళ పేరు కూడా చెప్పారు. సో దాన్ని బట్టి నామినేషన్ లీడ్స్ వస్తూ ఉంటాయి, అందుకని ఇలాంటి గేమ్లు ఆడిస్తుంటారు. సో విలన్, హీరో, లేదంటే ఎవరిని ఇచ్చినెక్కిస్తావు, ఎవరిని పాముతో కనిపిస్తావు, ఎవరికి ముళ్ళ కిరీటం పెడతావు, ఇలా ఈ టాస్క్లు ఆడించేదే నామినేషన్ పాయింట్స్కి లీడ్స్ ఇవ్వడానికి. సో వాట్ ఎవర్ మీలో ఉన్న ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో మీరు సర్దిద్దుకుంటూ ముందుకెళ్తారు. లేదంటే నీకు ఎలాగే ఎందుకు అనిపించింది, నేను అలా కాదు అని డిపెండ్ చేసుకుంటూ ఉంటారు, లేదా అటాక్ చేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా ఏంటంటే చాలామంది తెలియంది, స్టార్మా వాళ్ళ కాంటెస్ట్లో ఈ కంప్లైంట్స్ ఆడియన్స్ నుంచి కూడా తీసుకున్నారు. సో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరికి చెప్పండి, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరికి చెప్పండి, ఇలాగా. సో కొన్ని పాయింట్స్ వాళ్ళ కామెంట్ హ్యాష్ ట్యాగ్ పెట్టి చాలా క్వశ్చన్స్ తీసుకున్నారు, కంప్లైంట్స్ తీసుకున్నారు. మేబీ అవి ఏమన్నా అడిగి ఉంటే బాగుండేదేమో, వాళ్ళు ఎలా ఆన్సర్ చెప్తారు ఏంటి, వాళ్ళని ఎలా సమర్థించుకుంటారు అనేది తెలిసేది. ఇక నెక్స్ట్ మనం యష్మి దగ్గరకు వచ్చేద్దాం. యష్మి అండ్ పృథ్వీ లాస్ట్లో ఉండగానే యష్మి వెళ్ళిపోతుందని కన్ఫామ్గా ఆల్మోస్ట్ హౌస్లో చాలామంది గెస్ చేశారు పృథ్వీ సేవ్ అవుతాడని. కానీ పృథ్వీ ఎలిమినేట్ అయిపోయి ఉంటే బాగుండేది. కానీ పృథ్వీని నెక్స్ట్ 2 వీక్స్ 3 వీక్స్ ఏదైతే ఉన్నాయో టాస్క్లు అండ్ నామినేషన్ దానికోసమే ఉంచుకున్నారు. మేబీ అఫీషియల్లో వీళ్ళిద్దరు ఈక్వల్ అయి ఉండొచ్చు, లేదంటే యష్మి బాటంలో కూడా ఉండొచ్చు, చెప్పలేం. బట్ నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్లు అయితే ఎగ్జాక్ట్గా పృథ్వీనే లిస్ట్లో ఉన్నాడు. మనం మిడ్ వీక్ ఓటింగ్ మాట్లాడుకున్నాం, తర్వాత ఓటింగ్ మాట్లాడుకున్నాం, ఎలా కలెక్ట్ చేసినా పృథ్వీని లిస్ట్లో ఉన్నాడు. కానీ ఏంటంటే ఇంకా చాయిస్ ఆఫ్ బిగ్ బాస్ ఈ సీజన్లో పర్టికులర్గా సీజన్ 8లో ఇప్పటి వరకు కూడా ఫెయిర్ ఎలిమినేషన్స్ జరుగుతూనే వచ్చాయి. అంటే ఓటింగ్ ఆర్డర్ ప్రకారం ఆల్మోస్ట్ అఫీషియల్ ఈక్వల్గా నడుస్తూ వచ్చే ఒక్క సెల్ఫ్ ఎలిమినేట్ ఒక్కటే మాత్రం సో మణికంఠ అయ్యాడు. అవినాష్ది మాత్రం ఆ పర్సంటేజ్ అనేది గెస్ చేయలేకపోయాడు. అవినాష్ అలా ముందుకు తీసుకెళ్లారు కొంతమంది అన్అఫీషియల్, కానీ ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇక్కడ యష్మి ఎలిమినేట్ అయిపోవడం కూడా సీజన్ 8లో బోరింగే ఒక రకంగా చూస్తే. సో అదేంటి సార్ మీరు యష్మి సపోర్టరా అదే ఇది అనుకోద్దు. అంటే
నేను చెప్తా ఎందుకు బోరింగ్ అనేది. ఇప్పుడు సినిమాలో విలన్ ఉంటేనే హీరోకి ఆ ఎలివేషన్ ఉంటుంది. సో అలాగా బిగ్ బాస్కి కావాల్సిన కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటేనే మనకు డిస్కషన్స్, మన రివ్యూలు కానీ మనం పెట్టే కామెంట్లు కానీ అవి కానీ ఒక మజా అనేది వస్తుంది. వాళ్ళు ఎవరో లేరు అనుకోండి, ఇంకా పెట్టేది ఏముంటుంది చెప్పండి. నాకైతే సీజన్ 7లో శోభా శెట్టి, సీజన్ 8లో యష్మి. సో లాస్ట్ వరకు ఉండడమే కరెక్ట్ అనిపించింది. ఇంకా లాస్ట్ ఫ్యూ వీక్సే కాబట్టి ఇట్స్ ఓకే. శోభా శెట్టి అప్పుడు కూడా టాప్ 5లోకి వెళ్ళలేకపోయింది, ఇప్పుడు యష్మి కూడా టాప్ 5లోకి వెళ్ళలేకపోయింది. కానీ మీరు అబ్జర్వ్ చేసేలేదు, సిమిలర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఆల్మోస్ట్. కాకపోతే శోభా శెట్టి ఇంకొంచెం ఎక్కువ అనుకోండి, అది వేరే విషయం. కొంచెం యష్మి కాస్త తగ్గించింది. సో యష్మి ఎక్కడెక్కడ పాయింట్స్ అనేది అంటే, యష్మి లేకపోతే బోర్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా తన మార్క్ కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేసింది. సో ఇంకోటి ఏంటంటే తను మాస్క్ లేకుండా ఏదైతే అనిపిస్తే అది మాట్లాడేయడం, ఏది ఉంటే అది మొహం మీద చెప్పడమే చేసింది. సో ఎప్పుడైతే నిఖిల్ లైకింగ్ అనేది మొదలుపెట్టిన డ్రీము, ఆ కళలు అనేది బయట పెట్టిందో ఆ కళే ఆమె కళలు అయిపోయింది అంటారు కదా, అలా అయిపోయింది. సో కళే కడతీర్చింది అనమాట. అంటే హౌస్ నుంచి కడతీర్చింది. సో బయటికి పంపించేలాగా చేసింది. సో ఈ విషయం సీత నామినేట్ చేసి చెప్పిన తర్వాత ఎస్ కరెక్టే రియలైజేషన్ అనేది వచ్చింది. సో అప్పటి నుంచి ఇండివిజువల్గా ఆడదాం అనుకునేసరికి అప్పటికే ఆడియన్స్ సో ఇంకా చాలేమ్మా వచ్చేసాయి అన్నట్టు అయిపోయింది. అంటే ఆ ఒక్క వారమే పాప ఛాన్స్ అనేది వచ్చింది. మేబీ ఈ వారం సేవ్ అయి ఉంటే నెక్స్ట్ వీక్ దడదడలాడించేదేమో చెప్పలేం. నెక్స్ట్ మనకి బాగా యష్మి ఎప్పుడు ఆడియన్స్కి బాగా దగ్గరైంది, ఎందుకు ఇన్ని వారాలు తీసుకొచ్చారు అంటే ఫోమ్ నామినేషన్. ఆ ఫోమ్ నామినేషన్ అప్పుడు సోనియా డైలాగులను తిప్పికొట్టి సోనియా గేమ్ని బయట పెట్టి సోనియా నువ్విది మేబీ ఇలా ఉంటారా, అలా చేస్తారా అనేసరికి ఆడియన్స్ మనసులో ఉన్న పాయింట్లన్నీ యష్మి అడుగుతుంటే అబ్బా అలా అడుగు రాంబాబు అని ఒక మీమ్ వస్తుంది కదా. సో అలాగే అలా అడిగి యష్మి వెరీ గుడ్ అని అలా ముందుకు తీసుకెళ్లారు యష్మిని. సో అందరూ కూడా అప్పుడు యష్మి హైప్ అలా వెళ్ళింది, గ్రాఫ్ కూడా పెరిగింది. సో అప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బీబీ హోటల్ టాస్క్లో కూడా బ్రహ్మాండంగా ఆడింది. సో దానివల్ల కూడా ఆడియన్స్ ఆ ఫ్లోలో వేడి యష్మి అలాగా ఒక ఎలివేషన్ అనేది వచ్చేస్తూ ఉంది. సో చాలా మందికి అది చాలా తక్కువ మందికి వస్తుంది. ఆ వచ్చిందని నిలబెట్టుకుని ఇండివిజువల్గా ఆడి ఉంటే మేబీ రన్నరప్ అయినా అయ్యేది, విన్నర్ అయినా అయ్యేది. సో అది మిస్ చేసుకుంది. నెక్స్ట్ ఫైర్ లాగా ఆడింది, అందులో డౌట్ లేదు. నామినేషన్స్లో మాత్రం కొంచెం సేఫ్ గేమ్ మొదలుపెట్టింది. నేను నామినేషన్లోకి రాకూడదు, ఎలాగైనా సరే ఎస్కేప్ అవుతూ ఉండాలి, ఎవరెవరు మనల్ని నామినేట్ చేస్తారు, ఈ స్ట్రాటజీ అనేది అప్లై చేసుకుంది. ముఖ్యంగా ఏంటంటే జైల్ టాస్క్ అప్పుడు కానీ అలాగే కిల్లర్ గర్ల్స్ గేమ్ అప్పుడు ప్రేరణకి యాట్ ఇవ్వాలని ఎందుకు అనుకుందంటే తనని ప్రేరణ సేవ్ చేస్తుందని. సో మీకు ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు అర్థమై ఉంటుంది, ప్రేరు అనే ఇది చేసుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ప్రేరణ ఫ్రెండ్ అయ్యిందబ్బా ఇప్పుడు మనం ఆడుకుంటే. సో ఎప్పటి నుంచో నాకు తెలుసు, కానీ ఇక్కడ మాత్రం ఫ్రెండ్ కాదు, నేనేం సేవ్ చేయడానికి లేను అంటూనే ఉంటుంది, సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఫ్రెండ్ అయింది అనమాట. అందుకని అక్కడ సో హరితేజ వాళ్ళ ఇద్దరి ఫ్రెండ్షిప్ని బయటపెట్టి ముందు అసలు మీకు ఒక అండర్స్టాండింగ్ లేదు, మీకు అసలు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, అందుకనే నన్ను కన్ఫ్యూజ్ చేశారని హరితేజ మొత్తాన్ని బయట పెట్టింది. సో ఓపెన్ అప్ చేసింది, యాక్చువల్గా గట్టిగా చెప్పాలంటే యష్మి వీళ్ళందరినీ కూడా ఓపెన్ అప్ చేసింది హరితేజ. చీఫ్గా ఉన్నప్పుడు తను ఒక సేవింగ్ చేయడం కానీ అది చేయడం కానీ కొంచెం ఫేవరెటిజమే చూపెట్టింది, అది ఒప్పుకుంది కూడా. సో లాస్ట్ టైం ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి నామినేట్ చేస్తున్నప్పుడు ఎస్ మేబీ నేను ఏమన్నా సపోర్టింగ్ గేమ్ ఆడి ఉంటానేమో, ఎవరికైనా ఫేవరెటిజం అది చూపించుంటానేమో కానీ బట్ గ్రూప్ గేమ్ మాత్రం ఆడలేదండి. కానీ ఫస్ట్ నుంచి వీళ్ళు గ్రూప్గానే కలిసి ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఫ్రెండ్స్లో నలుగురిని వాళ్ళనే పెట్టింది కదా గ్రూప్ కింద, ఒక విష్ణుని పక్కన చేర్చింది తప్ప ముగ్గురు టాప్ ప్రయారిటీ. యష్మికి అర్థమైపోయింది, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ టాప్ ప్రయారిటీ, అందులో డౌట్ ఏముంది. సో తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ పాయింట్, టాస్క్లు ఆడేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం, సంచాలకుగా కూడా అక్కడక్కడ కన్ఫ్యూజన్గా ఉంటాం. సో కొన్ని విషయాల్లో బ్యాలెన్స్ చేసింది, కొన్ని విషయాల్లో అన్బ్యాలెన్స్ అయింది. సో ముఖ్యంగా ఏంటంటే మణికంఠ గేమ్ అప్పుడు మణికంఠని టార్గెట్ చేసినట్టు మణికంఠ
యష్మి గేమ్ను బయట పెట్టంగానే ఎస్ నువ్వే నా టార్గెట్ అనేటి ఒక టామ్ అండ్ జెర్రీ ఫైట్ వాళ్ళిద్దరి మధ్యలో జరగడం, ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నిన్నే నామినేట్ చేస్తా చూస్తూ ఉండంటాం, అసలు నువ్వు మెగా చీఫ్ ఎలా అవుతావు నేను చూస్తా కమాన్ అంటాం. ఇలాగా ఒక ఫైట్ అనేది మణికంఠతో పడతా ఉంది. సో అది కట్ చేయలేదు బిగ్ బాస్. సో యష్మి జర్నీ చూస్తున్నప్పుడు అది కూడా కట్ చేసి ఉంటే బాగుండేది మేబీ. సో మొత్తానికి ఎండ్ ఆఫ్ మగలై అయిపోయింది. సో కంటెంట్ ఇచ్చే ఒక మంచి క్యారెక్టర్ ఎండ్ అయిపోయింది అనమాట. సో బిగ్ బాస్కి ఎలాంటి కంటెంట్ కావాలో ఎగ్జాక్ట్ అలాంటి కంటెంట్ ఇచ్చే క్యారెక్టర్ అనేది సో ఎండ్ అయిపోయింది. సో సండే అనేది ఎప్పుడు బోరింగ్ డేనే. సో అలాగే యష్మి వెళ్ళిపోతే కూడా ఎపిసోడ్లో కొద్దిగా బోరింగే ఉంటుంది, 3 వారాలే కాబట్టి ఇట్స్ ఓకే. ఇంకా మీకు నెక్స్ట్ నామినేషన్స్ కూడా చాలా హైలైట్గా ఉండబోతున్నాయి. ఆ గొడవలు ఏంటి అనేది డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.